కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని, గ్రామాల్లో సమిష్టి కృషితో పార్టీని మరింత బలోపేతం చేయాలని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. గిద్దలూరు పట్టణంలోని చీతిరాళ్ల కళ్యాణ మండపంలో బేస్తవారిపేట మండలం మరియు రాచర్ల మండలం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్నారని, రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమమే తెలుగుదేశం ధ్యేయమని, ప్రభుత్వం చేసిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలుగుదేశం శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బేస్తవారిపేట, రాచర్ల మండలాల పంచాయతీ నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఈరోజు పార్టీ కూడా చాలా స్పష్టంగా ఉంది. పార్టీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ ఆఫీసుకు పోతా ఉన్నాడు. మన యువ నాయకుడు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా ఈరోజు గత 44-45 ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాలను పెట్టాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, గతంలో ఉన్నటువంటి పరిపాలకులు ముఖ్యమంత్రి ప్రజలకు కనపడాలంటే పర్దాలు కట్టుకొని పోయినటువంటి ముఖ్యమంత్రులను చూశారు. కానీ మన నాయకుడు అటువంటి నాయకుడు కాదు. ప్రజల సమస్యల కోసం పార్టీ ఆఫీసులో కూర్చొని పార్టీ యంత్రాంగాన్ని పురమాయించి, ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులందరినీ పురమాయించి ఆ అర్జీలు స్వీకరించి దాన్ని పరిష్కారం చేయమని చెప్పి సూచిస్తున్నారంటే